ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వీడియో అండి ఇది. చాలా మంది నాకు అడుగుతూ ఉన్నారు వాట్సాప్‌లో. సో, దీని గురించి చేయమని చెప్పి. అదేంటిదంటే యాసర్ స్కూల్ ట్యాబ్. ఏ విధంగా లీగల్ వేలో నార్మల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. నేను చేయిస్తాను కూడా. చాలా మంది దాన్ని కొంచెం ఇల్లీగల్ వేలో అంటే ఆ ట్యాబ్‌కి ఉన్న ఐఎంఈ నెంబర్స్ మార్చేసి దాన్ని రెడీ చేస్తున్నారు. కానీ అది మీకు ప్రాబ్లమ్ అయితుంది ఎప్పటికైనా ఫ్యూచర్‌లో. నేను ఆ విధంగా కాకుండా ఏదైతే మనం ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత 2 గంటలకు ఒకసారి మళ్ళీ అది రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ సేమ్ యథావిధిగా మొదట్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఫిక్స్ చేస్తాం అనమాట. ఏ విధంగా ఫిక్స్ చేస్తామనంటే, బాబు ఈ ట్యాబ్ మా వాళ్ళు వాడుకోవాలంట, వాళ్ళ పిల్లలు పబ్జీలు ఫ్రీ ఫైర్లు వాడుకోవాలి, మా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, యూట్యూబ్ చూసుకోవాలి, గేమ్స్ ఆడుకోవాలి ఈ ట్యాబ్లో, కాబట్టి మీరు మళ్ళీ ఈ విధంగా రీస్టార్ట్ అవ్వమాకండి అని చెప్పి ఆ ట్యాబ్లో ఉన్న ప్రోగ్రామ్కి ఒక కమాండ్ ఇస్తాం అనమాట. సో ఆ కమాండ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాసెస్ అనేది ఆగిపోయి స్టాండర్డ్ అవుతుంది. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కస్టమర్ పీసీలో నేను అన్లాక్ టూల్ డౌన్లోడ్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి నేను లాగిన్ అవుతున్నాను. ఎనీడెక్స్ ద్వారా కస్టమర్ కనెక్ట్ అయ్యాను. ఈ విధంగా ఎర్రర్ వచ్చినప్పుడు ఒకసారి మీరు రీలాగిన్ కొట్టండి, లేదంటే టూల్ని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. నేను మళ్ళీ రీలాగిన్ కొట్టాను. కస్టమర్ పీసీలో టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా స్టెప్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మనకి టూల్ అనేది ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడు మీడియాటెక్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్యాబ్ అనేది మీడియాటెక్ సిపియు కాబట్టి మీడియాటెక్ దాని మీద క్లిక్ చేసుకొని క్విక్ ఫార్మాట్ మీద కొట్టి ఫార్మాట్ చేయాలి. సో ట్యాబ్ పవర్ ఆఫ్ చేసుకొని వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ పట్టుకొని కేబుల్ కనెక్ట్ చేస్తే మనకి ట్యాబ్ అనేది టూల్ కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు ప్రాసెస్ ముందుకు జరుగుతుంది. నేను కస్టమర్కి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను, కనెక్ట్ చేస్తున్నాడు, చూద్దాం. వెయిటింగ్ ఫర్ ద డివైస్ అని చెప్పి వచ్చింది. కస్టమర్ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేయగానే ఇలా ప్రాసెస్ జరుగుతుంది. జస్ట్ ఒక సెకండ్స్లోనే అయిపోతుందండి, ఒక 5-10 సెకండ్స్. యూజర్ డేటా అనేది క్లియర్ అయిపోయింది. సో ట్యాబ్ రీసెట్ అయిన తర్వాత మీ యొక్క ఏదైతే పోర్ట్ ఉంటుందో ఆ పోర్ట్ మేము షేర్ చేసుకొని దాన్ని కమాండ్ ఒకటి ఇస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ప్లగ్ యువర్ డివైస్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ట్యాబ్ని కనెక్ట్ చేయాలి. ఏ విధంగా కనెక్ట్ చేయాలి కూడా నేను చెప్తాను. ప్లగ్ యువర్ డివైస్ అని రాగానే మీకు ఇక్కడ నెంబర్ 2లోకి వెళ్ళిపోతుంది. నెంబర్ 2లో వెయిటింగ్ ఫర్ ద టెక్నీషియన్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత మాకు ఆ పోర్ట్ అనేది ఇక్కడ షేర్ అవుతుంది. షేర్ అయిన తర్వాత మేము దాన్ని సర్వీస్ చేస్తాం. చూడండి, ఇప్పుడు నెంబర్ 2 అని చెప్పి వచ్చింది. నెంబర్ 2 స్టేజ్లోకి వచ్చింది. నెంబర్ 2 స్టేజ్ నుంచి మళ్ళీ నెంబర్ 3 స్టేజ్కి వెళ్తుంది. సో దాని తర్వాత వర్క్ అయిన తర్వాత డన్, సక్సెస్ఫుల్లీ యువర్ వర్క్ ఇస్ డన్ అని చెప్పి నెంబర్ 4లోకి వచ్చేస్తున్నాను. సో ఇది మ్యాటర్. ఈ ప్రాసెస్ చేసే ముందు ఒక చిన్న ట్రిప్స్ ఉన్నాయి, అవి ఏంటిదో నేను చెప్తాను. యాసర్ ట్యాబ్ని అన్లాక్ టూల్లో ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత ట్యాబ్ ఆన్ అవుతుంది. ట్యాబ్ ఆన్ అయిన తర్వాత దానికి నెట్ కనెక్ట్ చేయండి. నెట్ కనెక్ట్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి మెయిల్ ఐడి అనేది లాగిన్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం మెయిల్ ఐడిని మార్చలేం. కాబట్టి మీరు కస్టమర్తో మాట్లాడండి. మెయిల్ ఐడి వాళ్ళది ఏదైనా ఉంటే దాన్ని పెట్టండి. లేదనుకుంటే మీరు ఏదైనా డమ్మీది క్రియేట్ చేసేసి ప్లే స్టోర్లో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేయాలి. డెవలపర్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చూపిస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో బిల్డ్ నెంబర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆ బిల్డ్ నెంబర్ మీద 7 టైమ్స్ కంటిన్యూగా ట్యాప్ చేస్తూ ఉంటే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు అక్కడ యూఎస్బి డీబగ్గింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. యూఎస్బి డీబగ్గింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత ఇంక మీరు ఏం చేయలేదు, మీరు బ్యాక్ వచ్చేసేసి హోమ్ స్క్రీన్లో ఉండండి రెడీగా. సో మీరు నాకు అంతా రెడీ అండి, మేము సెటప్ చేసామని చెప్పి మెసేజ్ చేస్తే నేను మీకు పీసీలోకి వస్తాను. తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించిన ఏదైతే యూఎస్బి రీడైరెక్టర్ ఉందో ఆ రీడైరెక్టర్ ఆన్ చేసి చెప్తాను ట్యాబ్ కనెక్ట్ చేయమని చెప్పి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ట్యాబ్ని జస్ట్ నార్మల్గా కనెక్ట్ చేయడమే. ట్యాబ్ ఆన్లోనే ఉండాలి. జస్ట్ నార్మల్గానే కనెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ మీ పోర్ట్ అనేది షేర్ అవుతుంది. మీ పోర్ట్ షేర్ అయిన తర్వాత నేను దానికి కమాండ్ ఇస్తాను అనమాట. ఏమని కమాండ్ ఇస్తానంటే, కూల్ ట్యాబ్స్ ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత 2 అవర్స్కి ఒకసారి రీస్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా రీస్టార్ట్ అవ్వకుండా ఉండడానికి మేము ఒక కమాండ్ ఇస్తాం.
ఆ కమాండ్ ఏంటిదంటే ఈ ట్యాబ్ మేము నార్మల్గా వాడుకోవాలి, సో మేము యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గేమ్స్ ఇవన్నీ చేసుకోవాలి, కాబట్టి మీరు ఆ ట్యాబ్లో ఉన్న ప్రోగ్రామ్కి మేము కమాండ్ ఇచ్చి ఆ విధంగా అవ్వద్దు, 2 అవర్స్కి ఒకసారి మీరు రీస్టార్ట్ అవ్వద్దు అని చెప్పి ఒక కమాండ్ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తాం అన్నమాట. అప్పుడు అది మీ ట్యాబ్లో ఒక పాపప్ వస్తుంది. ఏమని వస్తుందనంటే అలో అలో అని చెప్పి వస్తుంటుంది అనమాట. సో ఆ పాపప్ వచ్చినప్పుడు మీరు టిక్ మార్క్ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తే అలో అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీ ఏదైతే ట్యాబ్ ఉందో అది నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. అది ఏదైతే ఎర్రర్ ఉందో 2 అవర్స్కి ఒకసారి రీస్టార్ట్ అయ్యే ఎర్రర్ అది మీకు ఫిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా యాసర్ ట్యాబ్ని నార్మల్ మోడ్కి తెచ్చుకోవచ్చు లీగల్ వేలో. సో చాలా మంది ఐఎంఈ నెంబర్స్ మార్చేస్తున్నారు. మీరు అలాంటివి చేసుకోవద్దు, ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మీరు చూసిన దానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.